బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ ఉంటారు. అయితే కేటీఆర్ గారు ఈ మధ్య కాలంలో పెట్టినటువంటి ఒక పోస్ట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆయన పెట్టినటువంటి పోస్ట్కి సమంత ఒక కమెంట్ పెట్టిన నేపథ్యంలో అసలు కేటీఆర్ గారు పెట్టిన పోస్ట్ ఏంటి, సమంత గారు కేటీఆర్ గారి పోస్ట్కి ఏం కమెంట్ చేశారు అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు మనతో ఉన్నారు. జగదేవ్ గారితో మాట్లాడు. జగదేవ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జగదేవ్ గారు, కేటీఆర్ గారు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఉంటారు. అవును. ఈ మధ్య కాలంలో ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల గురించి ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ను అయితే చేయడం జరిగింది. ఆ పోస్ట్ను ఉద్దేశించి సమంత కమెంట్ పెట్టడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేటీఆర్ గారు పెట్టినటువంటి ఆ పోస్ట్ ఏంటి, దానికి సమంత గారు ఎలా రియాక్ట్ అయ్యారు, ఎటువంటి కమెంట్ పెట్టారు, దాన్ని ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద చర్చనీయాంశంగా చూస్తున్నారు, ఇంత ప్రచారం జరుగుతోంది అంటే ఏం చెప్తారు? అది సరైన సిచ్యువేషన్లుగా తగ్గట్టుగా వచ్చింది ఆ పరిస్థితి. మీరు అన్నట్టు కేటీఆర్ గారు ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఈవెన్ 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు కూడా తన అభిప్రాయాలు కానీ లేదా సమాజంలో ఉండే పరిస్థితులు కానీ ఎప్పటికప్పుడు ప్రతిబింబించేలా ఎక్స్ రూపంలో ఏవో స్టేట్మెంట్లు ఇవ్వడం గట్టా చేశారు. కొంతమంది ఆయనకి ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అయింది, కానీ త్రూ ఎక్స్ ద్వారా ఒక సమస్యలను వెలిబుచ్చినా కూడా ఆ ఎక్స్ ద్వారా వెంటనే దాన్ని ప్రామాణికంగా తీసుకొని సాల్వేషన్ కూడా చేసేవారు కేటీఆర్ గారు. సో అటువంటి కేటీఆర్ గారికి ఒక బలమైన సోషల్ మీడియా టీం కూడా ఉందని టాక్. సోషల్ మీడియా ద్వారా చాలా వరకు కొన్ని చేంజెస్ చేయొచ్చు అని కూడా నమ్మే వ్యక్తుల్లో ఆయన ఒకరు. అయితే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, కేటీఆర్ గారే కాదు, కేసీఆర్ గారు కాదు, ఎంటైర్ కుటుంబం, కేసీఆర్ గారి కుటుంబంతో పాటు పార్టీ కూడా ఒక రకమైన హడ్డిల్స్ని ఎదుర్కొంటుంది. ఒకటి పార్టీ పరాభవం, అలాగే ఘోర పరాభవం కాదు, మొత్తానికి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకునే సీట్లు అయితే రాలేదు. ఆ తర్వాత కవిత గారు అరెస్టు అనూహ్యంగా, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కుదిపేస్తుంది. ఎంత కుదిపేస్తుందంటే దాని గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారేమో అని, వాళ్ళకి ఎంక్వైరీకి వెళ్ళాల్సి వస్తుందేమో అని ఎవ్వరూ మాట్లాడలేదు. అయితే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఇది ముగ్గురే. కేసీఆర్ గారు ఇప్పుడు కోలుకొని మళ్ళీ సభల్లోకి వచ్చి అడపాదడప ఏవో మాట్లాడుతున్నారు, కానీ దీని గురించి క్షుణ్ణంగా పర్టికులర్గా ప్రత్యర్థుల మీద అటాక్ చేసేలాగా మాట్లాడగల సత్తా ఉండేవాళ్ళు వీళ్ళిద్దరే, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. అందుకే రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరికీ ముద్దు పేర్లు కూడా పెట్టారు, బిల్లా రంగా అని. అంటే వాళ్ళు ప్రతిదీ ఏ అంశం నుంచికైనా చాలా చక్కగా అనర్గళంగా మాట్లాడే వ్యక్తులు. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అంత బాగుంటాయి వాళ్ళిద్దరికి కూడా. అయితే ఇటువంటి కేటీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతోనే చాలా వరకు ఇండస్ట్రీలోకి ఉండే వ్యక్తులకు కూడా ఫోన్ ట్యాపింగ్తో రాజకీయంలోనే కాదు, బిజినెస్ మ్యాన్లోనే కాదు, ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లకు కూడా కొంతమందికి ఇబ్బంది పడ్డారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే జరిగింది, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగింది. అయితే ఎవరు చెప్పారు, ఆ పెద్ద ఎవరు, ఆ పెద్ద తలకా ఎవరు, ఏ మంత్రా లేదంటే ఎమ్మెల్యేనా లేదా బిజినెస్ మ్యాన్లా, లేదా ఈ బిజినెస్ మ్యాన్ వెనక మళ్ళీ ఏ మంత్రి ఉన్నారు అనే వ్యవహారం మీద చాలా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అవి ఇంకా బయటికి రాలేదు. కానీ మొత్తం మీద బీఆర్ఎస్కే ఆపాదించబడుతుంది అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు నోటుకు ఓటు వ్యవహారం అప్పటి నుంచి కూడా ఈ వ్యవహారం నడుపుతున్నారు, అందుకే దాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది అన్నట్టు కూడా వస్తుంది. సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో అయితే మరీ దారుణంగా ఇండస్ట్రీకి సంబంధించిన కాస్టింగ్ క్రౌచ్ను కూడా వీళ్ళు వాడుకున్నారు, ఆ ఫోన్ ట్యాపింగ్ ద్వారా హీరోయిన్లు కూడా మభ్యపెట్టారు అని కూడా మనం మొన్న సోషల్ మీడియా చాలా దారుణంగా చూసాం. అది అక్కడ హీరోయిన్లు పేర్లు కూడా మెన్షన్ చేశారు. అది చాలా ఇబ్బందికర పరిస్థితులు. వాళ్ళకి ఏం జరిగినా మళ్ళీ వాళ్ళు ఎందుకు లాగుతున్నారు? మొత్తానికి ఇన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటున్న కేటీఆర్ గారికి ఒక్కసారిగా ఎందుకు ఆ పోస్ట్ చేయాలనిపించింది చేశారు. అంటే మనిషి అనేవాడికి ఈ కష్ట నష్టాలన్నీ సహజం, ఎప్పుడు ఒకేలా ఉండదు, అప్ అండ్ డౌన్స్ అవుతుంటాయి. కాబట్టి ఒడిదుడుకులు అనేవి ప్రతి ఒక్కరికి, ప్రతి పార్టీకి కామన్, ప్రతి మనిషికి సహజం. సో అటువంటి సందర్భంలో ఎప్పుడైనా సరే ధైర్యంగా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అనేది ప్రతిబింబించేలా ఆయన పోస్ట్ పెట్టారు. చుట్టూ పిల్లలు నవ్వుతూ ఉంటే మధ్యలో ఆయన కూడా చిన్న చిరునవ్వు చిందిస్తూ ఉన్న ఫోటోని. అంటే ఈ విధంగానే ఉండాలి, చిరునవ్వుతోనే ఎదుర్కోవాలి ఎంత పెద్ద సమస్యనైనా అన్నట్టుగా పెట్టారు. అది చాలా మంచి సందేశం కూడా. అంటే చిన్న ఫోటో ద్వారా ఎంత ఎలాబరేట్ అయ్యే ఒక సందేశాన్ని పంచుకోవడం జరిగింది. అయితే దానికి సమంత గారు కూడా స్పందించి గ్రేట్, ఎట్లా ఒక నమస్తే సింబల్ పెట్టి
గ్రేట్, కరెక్టే, అది మీరు ఎప్పుడు చెప్పినా అది వాస్తవం చెప్పారు, అలాగే ఉండాలన్నారు. దానికి ఇప్పుడు నెటిజన్స్లో వచ్చే టాపిక్ ఏంటంటే, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొంతమంది ఇండస్ట్రీలకు చెందిన వ్యక్తులు, సమంత లాంటి ఫెమిలియర్ స్టార్ హీరోయిన్లు కూడా పర్సనల్ లైఫ్లో కూడా ఇబ్బంది పడ్డారని ఒకరో జ్యోతిష్ కూడా చెప్పారంట. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ నాయకులు ఈవిడ ఫ్యామిలీలోకి ఎంటర్ అవ్వడం వల్లే ఆవిడ కూడా పెళ్లి పెటాకులు అయిపోయి విడాకుల వరకు వెళ్ళిపోయింది అన్నట్టు కూడా ఎవరో చెప్పారని నేను కూడా సోషల్ మీడియా చూశాను. అది నేను నమ్మట్లేదు, బట్ ఇట్లాంటి వ్యవహారాలు ఉన్నప్పుడు ఆవిడ కూడా ఒక రకమైన విడాకులు అయిపోయిన తర్వాత ఒక రకమైన డిసీజ్తో బాధపడ్డారని, తర్వాత ఈషా ఫౌండేషన్కి వెళ్ళి ఒక నెలన్నర పాటు అక్కడ స్పెండ్ చేసి అప్పుడు ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు నేను హెల్తీగా ఉన్నానన్నట్టు కూడా ఆవిడ ఒక మీడియా సమావేశంలో కూడా చెప్పారు సమంత గారు. సో అంటే ఆవిడ కూడా కొన్ని రకాల రూమర్స్కి, కొన్ని రకాల ఈ సోషల్ మీడియాలో వచ్చిన వైరల్ ఐటమ్స్కి కూడా మనస్తాపం చెంది ఆ రకమైన వ్యాధికి గురయ్యి సఫర్ అయిన వ్యక్తి కూడా లేదు, కరెక్టే, ఇట్లా సోషల్ మీడియాలో ఎన్ని వచ్చినా కూడా మనకంటూ క్యారెక్టర్ ఉంటుంది, మనకంటూ ఒక ధైర్యంతో మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఆవిడ కూడా అక్కడ కేటీఆర్ గారి స్టేట్మెంట్కి యాక్సెప్టెన్స్ ఇచ్చేలాగా ఓకే చెప్పింది. బట్ ఇలా చెప్పడం వల్ల ఒకే దెబ్బకి రెండు పెట్టలు అన్నట్టుగా, ఒకటి ఎప్పుడు మనిషి కష్టం వచ్చినా మీరు అన్నట్టు లాభ నష్టాలు కానీ కష్టకాలు ఎప్పుడు ప్రతి మనిషికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి అది ఏ ఇండస్ట్రీ అయినా, ఏ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినా ఉంటాయి, అయినప్పటికీ ఎదుర్కోవాలని చెప్పినట్టుగా ఉంది. రెండవది, ఇండస్ట్రీలో ఉండే ఇటువంటివి సమంత గారు లాంటి వ్యక్తులకి, కేటీఆర్ గారు లాంటి వ్యక్తులకి ఏదోదో ఉన్నాయని చెప్పి ఆపాదించేసి రాసే కొన్ని సోషల్ మీడియాలకు కూడా చెక్ పెట్టినట్టు అయింది. ఒకవేళ తెలుసో తెలియకో ఏవైనా ఇక్కడున్న రాజకీయ నాయకులు, అక్కడున్న ఇండస్ట్రీ సెలబ్రిటీలకి ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వీళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కామెంట్ చేయరు కదా. బట్ ఆవిడ చేశారంటే ఏంటి? సో మంచికే, ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదు. కేటీఆర్ గారి లాగే మనము ధైర్యంగా ముందుకెళ్ళాలి. నాకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యతో నేను ఒక రకమైన డిసీజ్ని ఫేస్ చేశాను, ఆ డిసీజ్ నుంచి కూడా మళ్ళీ ఓవర్కమ్ అయ్యి ఇప్పుడు మరలా నా సినిమా ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నాను అనే సందేశం ఇచ్చేలాగా సమంత గారు పెట్టడం కూడా మంచి శుభసూచకమైంది. ఒకటి, నెట్జన్స్ నోర్లు మూయించేసింది ఆవిడ. ఎవరెవరైతే రూమర్స్ పెడుతున్నారో కేవలం ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లే సమంత నాగచైతన్య విడిపోయారు, లేదంటే ఒక జ్యోతిషుడు చెప్పడం వల్ల విడిపోయారు లాంటి టాక్స్ కూడా ఆవిడ చెక్ పెట్టినట్టు అనిపించింది. అంతే కదా. అలా నిజంగా ఒకవేళ వీళ్ళ ద్వారా వాళ్ళు విడిపోయినట్టయితే వీళ్ళు పెట్టే కామెడీకి ఆవిడ రెస్పాండ్ అవ్వదు కదా. బట్ రెస్పాండ్ అయిందంటే అదేమీ లేదు, ఇది ఎవరికైనా సహజం, ప్రతి ఒక్కరికి జీవితంలో వస్తాయి, బట్ చిరునవ్వుతో ఎదుర్కోవాలి, అది కరెక్ట్ కేటీఆర్ గారు చెప్పింది అన్నట్టుగా పెట్టడం కూడా మంచి మెసేజ్ ఇచ్చినట్టు అండ్ మోర్ ఓవర్ ఇటువంటి కామెంట్స్కి చెక్ పెట్టినట్టు కూడా అనిపించింది. అది నా అభిప్రాయం. అంతే కదా. అలా నిజంగా ఒకవేళ వీళ్ళ ద్వారా వాళ్ళు విడిపోయినట్టయితే వీళ్ళు పెట్టే కామెడీకి ఆవిడ రెస్పాండ్ అవ్వదు కదా. బట్ రెస్పాండ్ అయిందంటే అదేమీ లేదు, ఇది ఎవరికైనా సహజం, ప్రతి ఒక్కరికి జీవితంలో వస్తాయి, బట్ చిరునవ్వుతో ఎదుర్కోవాలి, అది కరెక్ట్ కేటీఆర్ గారు చెప్పింది అన్నట్టుగా పెట్టడం కూడా మంచి మెసేజ్ ఇచ్చినట్టు అండ్ మోర్ ఓవర్ ఇటువంటి కామెంట్స్కి చెక్ పెట్టినట్టు కూడా అనిపించింది. అది నా అభిప్రాయం.